రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా మార్చేలా తెలంగాణను అభివృద్ధి చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. గత పాలకులు చేసిన పాపాలే వారిని ఇంట్లో కూర్చోబెట్టేలా చేశాయన్నారు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. 10 ఏళ్లు పాలించినా ఏ రంగంలోనూ అభివృద్ధి చేయలేదని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. భూ సమస్యలు లేని తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శిక్షణ పూర్తి చేసుకున్న 3456 మంది లైసెన్స్డ్ భూ సర్వేయర్లకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో నియామక పత్రాలు అందజేశారు. బీఆర్ఎస్ పాలకులు తెచ్చిన ధరణి చట్టం కొంతమంది దొరలకు మాత్రమే చుట్టంగా మారిందన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం తేవడమే లక్ష్యంగా లైసెన్స్ సర్వేయర్ల వ్యవస్థ తెచ్చినట్లు తెలిపారు రేవంత్. ఈ ధరణి దరిద్రం ఒక ఎంఆర్ఓను పెట్రోల్ పోసి తగలబెట్టిన చరిత్ర ఈ తెలంగాణలో ఉంది. ధరణి దోపిడీ గురించి ధరణి చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయించి దోసుకోవాలనుకున్న దొరలకు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పి బంగాళాఖాతంలో విసిరేసిండ్రు. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలి, వాళ్లకు సహాయంగా ఉండడానికే ఈ లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థను. గత బీఆర్ఎస్ పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు అధికారంలో ఉన్నా నియామకాలు చేపట్టలేదని విమర్శించారు. టీజీపీఎస్సీ ఎగ్జామ్ పేపర్లు జిరాక్స్ సెంటర్లో దొరికిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసిందని గుర్తు చేశారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా నియామకాలు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. నిధులు నియామకాలని చెప్పి 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఈనాడు సమస్యలను పరిష్కరించకపోవడం ఇంకా చిక్కుముళ్లుగా తయారని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రక్షాళన చేసినాం. నూతన చైర్మన్లను సభ్యులను నియమించడం. ఎల్బీ స్టేడియంలో ఎక్కడైతే మాకు ఉద్యోగ ప్రమాణ స్వీకారం చేసినామో అక్కడనే మొదటి సంవత్సరంలో ఈ ఉద్యోగ నియామక పత్రాలు అందించి 4 కోట్ల తెలంగాణ ప్రజల సాక్షిగా మొదటి సంవత్సరంలో 60,000 ఉద్యోగ నియామకాలు ఇచ్చినాం. బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ బి టీమ్ గా పనిచేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యాయని చెప్పారు. హైదరాబాద్ చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ కు అందజేశారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలున్నాయని తెలిపారు. పేదలకు రిజర్వేషన్లు పెరగకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో మీరు ప్రభుత్వాన్ని తీసుకురండి, వాళ్ళని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం, సంక్షేమ పథకాలను వాళ్ళకు అందిస్తామని చెప్పి ఈ వేదిక నుంచే రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. అందుకే ఈనాడు వారిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కేటగరైజేషన్ చేయడమే కాదు, బీసీ కులగణన 100 సంవత్సరాల సమస్యకు ఈనాడు మనం పరిష్కారం చూపించడం జరిగింది. అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యంలో యాదవులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో సదర్ ఉత్సవాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించలేదన్నారు. కాంగ్రెస్ వచ్చాకే సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించామన్నారు రేవంత్. నాకు ఆశ్చర్యం అనిపించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలైనా సదర్ను రాష్ట్ర ఉత్సవంగా ఎందుకు నిర్వహించలేదో నాకు అర్థం కాలే. కానీ రాజకీయాలకు వెళ్లకుండా తక్షణమే సదర్ను రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించడానికి అవసరమైన నిధులను కూడా కేటాయించడం జరిగింది. రాష్ట్రాల శాసనసభలకు పోటీ చేసే వయో పరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి.